రెండోది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనకు. ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫిమేల్ యొక్క స్ట్రెస్ లెవెల్స్ చాలా తక్కువ. అన్ని కేర్ తీసుకునేవాళ్ళు, అన్ని జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. సో ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ స్టిల్ వర్కింగ్, మళ్ళీ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటి వల్ల బాడీలో స్టెరాయిడ్స్ ఎక్కువ అవుతుంది, కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది. దట్ ఈజ్ అఫెక్టింగ్ అగైన్ ద చైల్డ్ గ్రోత్. అండ్ వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇట్ ఈస్ కాజింగ్ ఎ డయాబెటీస్ ఇన్ ద ప్రెగ్నెన్సీ టైం. దట్ ఈస్ కాజింగ్ అగైన్ ద ఫీటల్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్. దానివల్ల మళ్ళీ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల డిసీజెస్ పెరుగుతున్నాయి, అండ్ తీసుకునే ఫుడ్ అన్హెల్తీగా ఉండటం వల్ల చైల్డ్ డెవలప్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్స్ వై వూమ్ ఈజ్ అనే ఫస్ట్ క్లాస్ రూమ్. వెన్ యూ ఈట్ ప్రాపర్ ఫుడ్, వెన్ యూ గ్రో ఇన్ ఏ ప్రాపర్ ఎన్విరాన్మెంట్, చుట్టూ లవ్తో అఫెక్షనేట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు బేబీ కూడా చాలా చక్కగా అఫెక్షనేట్ ఎన్విరాన్మెంట్లో బయటకు వస్తుంది.